జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధం ఉత్తర భాగంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. పరీక్షిన్ మహారాజుకు సుఖ మహర్షి ఆ శ్రీకృష్ణావతార గాథలను లీలలను తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మకు 8 మంది భార్యలు, 16,000 మంది రాజకన్యలను వివాహం ఆడారు. ఆయనకి ఒక్కొక్క భార్యకు 10 మంది చొప్పున తామర తంపరగా పుత్రులు జన్మించారు. పుత్రులతోనూ మనమలతోనూ ఆయన చాలా ఆనందపడ్డారు. 3,88,000 మంది గురువులను ఈ పుత్రులకు యదుకుమారులకు విద్య నేర్పించడానికి నియమించడం జరిగింది. అంటే ఆ పిల్లల విద్యా వివేకాలను వైభోగాన్ని వర్ణించడానికి బ్రహ్మకు కానీ శంకరుడికి కానీ ఏమాత్రమైన సాధ్యం అవుతుందా అని పరీక్షణ్ మహారాజును సుఖ మహర్షి చెప్తే, పరీక్షణ్ మహారాజుకి ఇంకా సుఖ మహర్షి తర్వాత గాథను చెప్తున్నారు. ఆ రాజకుమారులలో రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ ప్రద్యుమ్నుడు రుక్మి కుమార్తె రుక్మావతిని వివాహం చేసుకున్నాడు. ప్రద్యుమ్నుడికి రుక్మావతికి అనిరుద్ధుడు అనే కుమారుడు కలిగాడు అని అనిరుద్ధుని కథ చెప్తున్నాడు. అప్పుడు పరీక్షణ్ మహారాజుకి ఒక సందేహం వచ్చింది. రుక్మిణి వివాహ విషయంలో శ్రీకృష్ణుడితో చాలా పెద్ద యుద్ధం చేశాడు. రుక్మి శ్రీకృష్ణుడి చేతిలో అవమానం పాలు కూడా అయ్యాడు. అలాంటి రుక్మి తన కుమార్తెను తీసుకొచ్చి ప్రద్యుమ్నుడికి ఎందుకు వివాహం చేశాడు అని అని పరీక్షణ్ మహారాజు సుఖ మహర్షిని అడిగారు. భవరమణ కృష్ణుచేమున్న అవమానమునుంది రుక్మి అచ్యుతు గెలువన్ దివురుచు తన సుతనరి సంభవనకు నెట్లిచ్చే నెరుగ పలుకు మునీంద్ర. ఓ మునీంద్ర, పూర్వం శ్రీకృష్ణుడితో జరిగిన యుద్ధంలో రుక్మిణీదేవి సోదరుడైన రుక్మి కృష్ణుని చేతిలో అవమానం పొందాడు కదా, అవమానం పాలయ్యాడు కదా. ఆ అవమానంతో ఎప్పటికైనా శ్రీకృష్ణుడిని పరమాత్మను గెలిచి తీరాలి అనే సంకల్పంతో రుక్మి ప్రయత్నిస్తూనే ఉంటాడు కదా. అలాంటి రుక్మి తన కూతురుని శత్రువు యొక్క కుమారుడికి ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, వివరంగా చెప్పండి అన్నాడు. అప్పుడు సుఖ మహర్షి చెప్పడం మొదలెట్టారు. నావుడు సుఖయోగి నరనాయకోత్తమా నీవు చెప్పిన ఎట్ల నెమ్మనమున బద్మాయతాక్షుచే బడిన బన్నమునకు గనలుచు నుండి ననుజతోడి నెయ్యంబునను భాగి నేయు నాకిచ్చెను గూతు నంచిత పుష్ప కోమలాంగి తన పూన్కి దప్పిన దగ విదర్భేసుండు విను మెరింగింతు నవ్విధము తెలియ బరగ రుక్మవతి స్వయం వరమున కొగి నరుగు తెండని భీష్మ భూవరసుతుండు వరుస రప్పించే రాజన్య వరకుమార వరులనను వార్త కలరియా హరిసుతుండు. అప్పుడు సుఖ మహర్షి చెప్పడం మొదలెట్టాడు పరీక్షణ్ మహారాజుతో. ఓ పరీక్షణ్ మహారాజా, ఏం జరిగిందో చెప్తాను విను నాయన. నువ్వు చెప్పినట్లే రుక్మికి శ్రీకృష్ణ పరమాత్మ మీద చాలా కోపం ఉండిపోయింది. ఆ శ్రీకృష్ణుడి చేత అవమానం పొందిన చెల్లెల మీద ప్రేమ ఉంది. తన ప్రయత్నం విఫలమైన లెక్క చేయకుండా కుసుమ కోమలాంగైన తన కుమార్తెను మేనల్లుడైన ప్రద్యుమ్నుడికి ఇచ్చాడు. ఆ కథ అంతా చెప్తాను విను. భీష్మక మహారాజు జ్యేష్ఠపుత్రుడు రుక్మి. ఆయన తన కుమార్తె రుక్మావతికి స్వయంవరం చాటాడు. వివిధ దేశపు రాకుమారులు కుండిన నగరానికి వచ్చారు ఈ రుక్మావతి స్వయంవరానికి అన్న వార్త ప్రద్యుమ్నుడికి తెలిసింది. రుక్మిణి కుమారుడు ప్రద్యుమ్నుడు అంతకు ముందరే రతీదేవి ప్రద్యుమ్నుడిని పెంచి తీసుకొచ్చి రుక్మిణీదేవికి అప్పగించింది. ఈ ప్రద్యుమ్నుడు ఎప్పుడైతే మేనమామ కూతురుకి స్వయంవరం చాటారు అని తెలిసిందో, ఆ రోజుల్లో రాజుల్లో అలవాటు కదా, వరమణిభూషణ ప్రబల వర్గం అనర్గళ భంగి పర్వ భస్ఫురిత రథాధిరోహణ విభూతి దళిర్ప మనోహరైక సుస్థిర శుభలీల నేగే యదు సింహ కిశోరము రాజకన్యక పరిణయ వైభవాగత నృపాలక కోటికి రుక్మి వీటికి
ఎప్పుడైతే రుక్మావతికి స్వయంవరం చాటించారు, రాజకుమారులు అందరూ వచ్చారని తెలిసిందో, ప్రద్యుమ్నుడు శ్రేష్టమైన మణిభూషణ కాంతులు దిక్కుల నిండా వ్యాపిస్తుంటే మనోజ్ఞ మనోహర ఆకారంతో యదువంశంలోని సింహకిశోరం లాంటి ప్రద్యుమ్నుడు చక్కగా అలంకరించబడిన రథాన్ని ఎక్కి విదర్భ దేశపు రాకుమారైన రుక్మావతి స్వయంవరానికి వచ్చి విడిసిన రాజసమూహంతో ఉన్న రుక్మి యొక్క రాజధాని నగరం కుండినపురానికి వెళ్ళాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎలా అయితే రుక్మిణీదేవి వివాహానికి వెళ్ళారో అలాగా ప్రద్యుమ్నుడు కూడా వెళ్ళాడు. చనిపురి జొచ్చి వృష్ణికుల సత్తముడచ్చట మూగియున్న ఎమ్మనుజవరేణ్య నందనుల మానము దూలి భయాకులాత్ములై చనగా ననేక చండతర సాయక సంపద చూపి రుక్మి నందన గుని వచ్చి వేట్క నిజ ధామము సొచ్చ నవార్య శౌర్యుడై. అక్కడ ప్రద్యుమ్నుడు కుండి నగరంలో ప్రవేశం చేసి అక్కడ ఉన్న రాజకుమారులందరి శౌర్యం వీగిపోయి భయపడి వాళ్ళు పారిపోయే విధంగా అనేకమైన కఠినమైన బాణాలను, వేలాది బాణాలను ప్రయోగించి ప్రద్యుమ్నుడు వాళ్ళందరితో యుద్ధం చేసి వాళ్ళందరినీ తరిమి కొట్టేశాడు. పరాక్రమవంతుడే రుక్మావతిని తీసుకొచ్చి తన నగరమైన ద్వారకాకి తిరిగి వచ్చాడు. ఇలా ప్రద్యుమ్నుడు రుక్మి కుమార్తె మీద అనురాగంతో ద్వారకకి రుక్మావతిని తీసుకొచ్చి ఆవిడను వివాహం ఆడాడు. సుఖ సంతోషాల్లో మునిగిపోయాడు. ధీరుడు కృతవర్మని సుకుమారుడు వరించే రుచిర మండనయుత నంభోరుహముఖి రుక్మి సుతం జారుమతి కన్య ప్రకట సజ్జనమాన్యన్. ఆ రుక్మావతిని వివాహం చేసుకున్నాడు. సుందరాంగి మాననీయురాలు ఆయన చారుమతి అనే పద్మముఖిని కృతవర్మ కుమారుడు వివాహం ఆడాడు. చారుమతి రుక్మికి మరో కుమార్తె. రుక్మికి రుక్మావతి అనే ఒక కుమార్తె. రుక్మావతిని ప్రద్యుమ్నుడు వివాహం ఆడాడు. చారుమతిని కృతవర్మ కుమారుడు వివాహం ఆడాడు. కృతవర్మ కూడా యాదవుడే. ప్రకట చరితుండు భీష్మ భూపాల సుతుడు మనము మోదింప తన కూర్మి మనుమరాలి రుక్మలోచన నసమాన రుక్మ కాంతి జలిమిన నిరుద్ధునకు పెండ్లి చేయునప్పుడు. రుక్మికి సంతోషం వచ్చింది తన కుమార్తెని ప్రద్యుమ్నుడు వివాహం చేసుకోవడం, ఎందుకంటే మంచివాడని. సంతోష మానసంతో సువర్ణ కాంతులతో వెలిగిపోతున్న మనమరాలు రుక్మలోచనను తన కొడుకు కూతుర్ని మళ్ళా ప్రద్యుమ్నుడి కుమారుడైన అనిరుద్ధుడికిచ్చి వివాహం చేశాడు. రుక్మలోచన ఆవిడ పేరు. పొలుపుగ రత్న విభూషోజ్వలుడై శుభవేళన వివాహార్థము నిర్మల బహువైభవ శోభన కలిత విదర్భావనీశ కటకంబునకున్. ఆ వివాహ శుభవేళలో రుక్మలోచనను అనిరుద్ధుడికిచ్చి ప్రద్యుమ్నుడి కుమారుడికిచ్చి వివాహం చేద్దామని వివాహం చేస్తున్నాడు. ఆ వివాహ శుభవేళలో రత్నాలతో కూర్చుని అనేక భూషణాలతో వెలిగిపోతూ వైభవోపేతంగా అలంకరించబడిన విదర్భ దేశ రాజధాని నగరానికి అందరూ కలిసి వెళ్ళారు. రుక్మికి ఎంత విచిత్రం అంటే ఈ మేనరికాలు జరుగుతున్నాయి. రుక్మికి చెల్లెలు రుక్మిణిని కృష్ణుడు వివాహం చేసుకున్నాడు. అలాగే రుక్మి కుమార్తెని మళ్ళా ప్రద్యుమ్నుడు వివాహం చేసుకున్నాడు. రుక్మి యొక్క మనవరాలుని మళ్ళా ప్రద్యుమ్నుడు కుమారుడు అనిరుద్ధుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ వివాహానికి అందరూ తరలి వచ్చారు. హరియును రుక్మిణి సతియు నా బలభద్రుడు శంబరారియున్ నరిమద భేది సాంబుడును నా దిగరాజ కుమార కోటి సింధుర రథవాజి సద్భటులతో జనయందు సమగ్ర వైభవాచరిత వివాహయుక్త దివసంబులు వేడుక బుచ్చి ఎంతటన్. ఆ అనిరుద్ధుడికి రుక్మలోచనను ఇచ్చి వివాహం చేశాడు కదా, మొత్తం అందరూ కూడా వివాహం కోసం విదర్భ దేశానికి తరలి వచ్చారు. విదర్భ దేశ రాజధాని కుండి నగరానికి తరలి వచ్చారు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి వచ్చారు. వాళ్ళతో పాటు బలరామదేవుడు, ప్రద్యుమ్నుడు, శత్రువుల మదాన్ని అణిచేసే సాంబుడు జాంబవతి కుమారుడు మొదలైన రాకుమారులందరూ రథ గజ తురగ భట సమూహంతో కథలు వచ్చారు. మహావైభవంగా జరిగిన వివాహ కాలం అంతా అందరూ చాలా ఆనంద ఉత్సాహాలతో గడిపారు. ఒకనాడు యదు కుమారకు లకలంక సమగ్ర వైభవాటోప మహోత్సకులయ్యుండగా జూపోపక ఎకశక్యమునవని పాలురు వరసన్. యదుకుమారులందరూ అక్కడ విదర్భ దేశానికి వచ్చారు. పెళ్లి జరుగుతోంది. పెళ్లి కోసం వచ్చి అందరూ చాలా ఆనందోత్సాహాలతో గడుపుతున్నారు. ఇలా వైభవాలు యదుకుమారులందరూ వైభవాలన్నీ అనుభవిస్తూ ఉత్సాహంగా ఉంటే వాళ్ళు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడం చూసి పెళ్లికి వచ్చిన రాజులందరూ కొంతమంది ఓర్వలేక
వీళ్ళని ఎగతాళి చేయడం మొదలెట్టారు. ఎచ్చరికంగళింగ ధరణీసుడు రుక్మి మొగంబు సూచిని ఎచ్చము తీర్చుకో నిధియు యొప్పగు వేళ బలుండు జూదమందిచ్చగలండు గాని పొలపెక్కిన నేర్పరిగాడు కానని గిచ్చునవశ్యమున్ జయము నీగుము తొల్లిటబడ్డ బన్నమున్. రాజకుమారులందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు ఈ ఎదకుమారులని. కళింగ దేశాధిపతి రుక్మి మొహం చూసన్నాడు, నీకు ఇప్పుడు అదం దొరికింది, రుక్మితో అన్నాడు, గుర్తు చేసుకో, నీకు జరిగిన అవమానం తెచ్చుకోవడానికి ఇదే సరైన సమయం. బలరాముడికి జూదం ఆడడం అంటే చాలా ఇష్టం, కానీ జూదం రాదు ఆయనకి, అందువల్ల నీకు జయం చేకూరడం తథ్యం. అలా గెలిచి పూర్వం ఇదివరకు నువ్వు పొందిన అవమానాలన్నీ తీర్చుకో అని కళింగ దేశాధసుడు రుక్మితో అన్నాడు. బలరాముడు వీళ్ళందరూ పెళ్లికి వచ్చారు కదా, రుక్మి మనవరాలు రుక్మలోచనని అనిరుద్ధుడికిచ్చి పెళ్లి చేస్తున్నారు. పెళ్లికి వచ్చారు కదా, ఇటు తాతలు అటు తాతలు, ఇప్పుడు జూదానికి పిలు బలరాముడిని, బలరాముడి కొమ్మ జూదం రాదు కానీ ఇష్టం, ఆడతాడు, ఓడిపోతాడు, అప్పుడు నీకు జరిగిన అవమానాన్ని తీర్చుకున్నట్టు అవుతుంది అని చెప్పారు. అని పురి కొల్పిన రుక్మియు తన చేటు తలంపలేక తాళంకుని తోడన జూదమాడ దివిరెను వనజాసను కృతము గడుచు వారెవ్వరిలన్. కళింగరాజు పురిగొల్పాడు రుక్మిణి, నువ్వు జూదం ఆడడానికి బలరాముడిని రమ్మని చెప్పు, బలరాముడిని రమ్మని చెప్తే బలరాముడు వస్తాడు, బలరాముడికి జూదం ఆడడం రాదు అని. తనకు రాబోయే కీడును ఆలోచించకుండా రుక్మి బలరాముడితో జూదం ఆడడానికి సిద్ధపడ్డాడు. విధివ్రత తప్పించుకోవడం ఎవరి తరము కాదు కదా. అప్పుడు కోరి విదర్భుడు కుటిల విహారుండై పిలిచె జూదమాడది తారిన్ హారిన్ సన్నుత సూరిన్ శ్రీరిన్ రైవత సుతార్ద్ర చిత్త విహారిన్. శత్రువును జయించిన వాడు, సజ్జనుల చేత పొగడబడేవాడు, నాగలిని ఆయుధంగా గలవాడు బలరాముడు, భూషణాలతో శోభిస్తున్నవాడు, రేవతి మనోహరుడైన బలరాముణ్ణి విదర్భ రాజైన రుక్మి కుటిల బుద్ధితో జూదం ఆడడానికి పిలిచాడు. పూని మనము గొంత ప్రొద్దువోకకు రామ నెత్తమాడ నీవు నేర్తువనగా విందుమిప్పుడు గొంత వెలయొడ్డి ఆడుదా మని బలుండు లెస్సయని తెలంగే. ఓ బలరామా, నువ్వు జూదం బాగా ఆడతావని విన్నాను, చాలా బాగా ఆడతావని. కాలక్షేపానికి ఇప్పుడు మనం కొంచెం ధనం పణంగా పెట్టి జూదం ఆడదామా అని రుక్మి బలరాముడిని పిలిచాడు. పిలవంగానే బలరాముడు ఒప్పుకున్నాడు. అంటే జూదం అంటే ఏదో సరదాగా ఆడటం కాదు, డబ్బులు పెట్టి ఆడటం అని. మదిలోని చెలముడింపక 10, 20, 100, 1000, 10,000 పన్నిదమని యొడ్డుచునాడిరి మదమున నిద్దరును దురభిమానము పేర్మెన్. ఇద్దరిలో కూడా, ఇటు బలరాముడు అటు రుక్మి, ఇద్దరిలో దురభిమానం పెరిగిపోయింది. ఒకళ్ళనొకళ్ళు గెలవాలనే దీక్షతో చాలా తీవ్రంగా ఆడారు. 10, 20 అలా మొదలైంది. ప్రారంభమైన వాళ్ళ పందెం 100, 1000, 10,000 ధనం దాకా ఒడ్డటంలోకి ఎదిగిపోయింది. ఆడిన యాతలెల్లను హలాయుధుడోడిన రుక్మి గెల్చుడున్ దోడి నృపాల కోటి పరితోషము జంద గళింగ భూవి మొండోడె బలుండటంతు బృహసోక్తులనెంతయు రాముదుల్కగా నాడెనుదంత పంక్తి వెలియై కనుపట్టగా జాల నవ్వుతున్. ప్రతి ఆటలో బలరాముడు ఓడిపోతున్నాడు, రుక్మి గెలుస్తున్నాడు, రుక్మికి డబ్బు వస్తోంది. ఈ రుక్మి చుట్టూ చేరిన రాజులందరూ భలే బాగా జరిగింది, భలే బాగా జరిగింది అని బలరాముడిని ఏడిపిస్తున్నారు. బలరాముడికి బాగా జరిగింది అని సంతోషిస్తున్నారు. కళింగరాజు పగలబడి నవ్వుతూ బలరాముడు ఓడిపోయాడు, బలరాముడు ఓడిపోయాడు అని పళ్ళన్నీ బయటపెట్టి బలరాముడిని చులకం చేయడమే కాకుండా ఎగతాళి మాటలతో హింసించాడు. బలుడు కోపించి 1,00,000 పణము చేసి యాడి ప్రకటంబుగా దూదమప్పుడు గెలిచినను రుక్మి ఇది ఏను గెలిచియుండ గెలుపు నీదని కికురింప నలవేయగునే. బలరాముడికి చాలా కోపం వచ్చింది. కోపం పట్టలేక 1,00,000 పణంగా పెట్టాడు. పెట్టి చక్కగా ఆడాడు. ఆడేసరికి బలరాముడు గెలిచాడు, రుక్మి ఓడిపోయాడు. బలరాముడు గెలిచిన రుక్మి అన్నాడు, ఈ ఆట నేను గెలిస్తే నువ్వు గెలిచావని నన్ను వంచిస్తున్నావు అన్నాడు అని వాదించడం మొదలెట్టాడు. అనవుడు హలధరుడచ్చటి జనపాలక సుతుల చూచి సత్యము పలుకుండని అడిగిన వారలు రుక్మిణి హితులై పలుకరైరి మగ మాటమునన్. ఆ రుక్మి నేను గెలిచాను, నువ్వు కాదు గెలిచిందంటే బలరాముడు నేను గెలిచాను అంటున్నాడు. అనేసరికి రుక్మి మాటలకు నొచ్చుకున్నవాడే ఆ బలరాముడు అన్నాడు, అక్కడ రాకుమారులందరినీ చూసి సత్యం చెప్పండి, నేను గెలిచానా రుక్మి గెలిచాడా అన్నాడు. అంటే వాళ్ళు రుక్మికి స్నేహితులు కదా, దాంతో మొహమాట పడి నిజం చెప్పలేకపోయారు. అప్పటి ఎట్ల యొడ్డి
ముసలాయుధుడే పుననాడి దూతమంజొప్పడ గెలిచి ఈ గెలుపు సూడగ నాదియవానిదో జనుల్ దప్పక చెప్పుడన్న విదిత ధ్వనితో నశరీరవాణి తానిప్పటి ఆట రాముడి జయించే విదర్భుడి యోడెనావుడున్. ఎప్పుడైతే బలరాముడు చెప్పండి అన్నాడో రాజకుమారులు ఎవరు చెప్పలేదు. అంతకు ముందులాగానే బలరాముడు మళ్ళా 1,00,000 పణం పెట్టి ఆడాడు. ఇందులో కూడా చక్కటి నైపుణ్యం ప్రదర్శించి ఆడి గెలిచాడు మళ్ళా రెండోసారి. ఈ గెలుపు నాదో రుక్మిదో చెప్పండి, సరిగ్గా చెప్పండి అని రాజులను ప్రశ్నించాడు. అప్పుడు రాజులు చెప్పలేదు, కానీ అశరీరవాణి చెప్పింది. బలరాముడు పరమాత్మ కదా, అశరీరవాణి అందరికీ వినపడే ధ్వనితో ఈ ఆటలో బలరాముడే విజయం సాధించాడు, విదర్భేశ్వరుడైన రుక్మి పరాజయం పాలయ్యాడు అని తీర్పు చెప్పింది. ఆకాశవాణి పలికేసరికి ప్రజలందరూ చాలా ఆనందాన్ని పొందారు. కానీ దుర్మార్గులు కదా రాజులు, కొంతమంది రుక్మిణి నువ్వే గెలిచావు అని వాదించు అని పురిగొల్పారు. రుక్మిణి కళ్యాణ సందర్భంలో తనకి జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్న రుక్మి తన గురించి బలరాముడి బలాన్ని గురించి ఆలోచించక బలాబలాలను బేరీజు వేసుకోకుండా విధి తరుముకొస్తుంటే మొండి పట్టుదలతో అహంకరించి ఏంటి ఆకాశవాణి చెప్పేది బలరాముడిని ఆక్షేపించాడు. చూడు బలరామ, ఈ ఆట కూడా నేనే గెలిచాను, కానీ పనికి మాలిన వృధా ప్రలాపాలతో నువ్వు గెలిచావని వదులుతున్నావు. ద్యోత క్రీడలో అత్యంత నైపుణ్యం గల సుక్షత్రియ రాకుమారులతో పశువులు కాచుకునే మీ వంటి వాళ్ళు సరి సమానులు కాగలుగుతారా అని నవ్వుతూ పరిహాసం చేశాడు. ఇద్దరి వయస్సు ఏంటి, బలరాముడికి మనవడి పెళ్లి, రుక్మిణికి మనవరాలి పెళ్లి. అలాంటి సమయంలో దూదవాడు, అందుకే దూదాలు లాంటివి ఆడకూడదు. దూదవాడి వృధా ప్రలాపాలతో నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు. ద్యోత క్రీడ చాలా నైపుణ్యం కలిగింది. నువ్వేమో పశువులు కాచుకునే కుటుంబం నుంచి వచ్చావు, మేమేమో సుక్షత్రియ రాజకుమారులం, మాతో మీరు సమానం ఎలా అవుతారు అన్నాడు. ఆ రుక్మి అన్న మాటలకు బలరాముడి చెవుల్లో ములుకుల్లా గుచ్చుకున్నాయి. కోపం కట్టలు తెంచుకుంది. పళ్ళు పటపటా కొరుకుతూ కళ్ళ నుండి నిప్పులు రాలుతున్నాయా అన్నంత కోపంతో తోక తొక్కిన మహాసర్పం, ఆయన ఎవరో ఆదిశేషుడు కదా, మహాసర్పంలాగా ఒక్కసారి లేచాడు ఆయన. కర్ర దెబ్బకు హుమ్మని గాండ్రించే పెద్ద పుల్లాగా ధ్వని చేస్తూ తన బలిష్టాలైన తన 2 చేతులు చాచి అక్కడ ఒక ఇనప గుదియ ఉంది, దాన్ని తీసుకుని శత్రువైన రుక్మి అనుచరులైన రాజసమూహాన్ని ఒక్క పెట్టుని చితకబాది మళ్ళా లేవకుండా చేశాడు. మునుదంత పంక్తి వెలిగాదను నవ్విన ఎక్కళింగు దలవట్టి రయంబున బడదిగిచి వదనమే పునబిడచే వ్రేసి దంతములు వెసదులిచెన్. పళ్ళికిలించి నవ్వాడు కదా కళింగరాజు. ఆ సమయంలో బలరాముడు అంతకుముందు పళ్ళన్నీ బయటపెట్టి తను చూసి పక్కపక్క నవ్వాడు కదా కళింగరాజు. ఆ కళింగరాజు తలను పట్టుకుని గిరగరా తిప్పి కింద పడేసి ముఖం మీద ఎడం చేత ఒక్క దెబ్బ కొట్టేసరికి పళ్ళన్నీ రాలిపోయినాయి. అంతంబోవక రుక్మిణి దంతంబులు మున్నొడ్డులిచి తను వగలింపన్ అంతకు పురికేగెని వాడెంతయు భయమందిరాదులెల్లంగలగన్. బలరాముడు అంతటితో ఊరుకోలేదు. ప్రబల శత్రువైన రుక్మిణి పట్టుకుని పళ్ళు రాలగొట్టాడు. క్రోధావేశంతో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చిత్తగొట్టేశాడు. బలరాముడి వీర విక్రమానికి అక్కడ ఉన్న రాజులందరూ భయపడిపోయారు. బలరాముడి ధాటికి రుక్మి చనిపోయాడు, మరణించాడు, యమలోకానికి చేరుకున్నాడు. ఆ విధంగా బలరాముడు రుక్మిని సంహరించి తేరిపార చూడరాని బల పరాక్రమాలతో వీర విజృంభణ చేశాడు. పాపం కష్టం ఎవరికి అంటే ఆ విదర్భ కుటుంబానికి కష్టం. భూవర పద్మాక్షుడు దన భావహతుండగుటగనియు బలుకకయుండెన్ భావమును రుక్మిణి బలదేవులకే మనగనెగ్గుదేరునయనుచున్. పరీక్ష మహారాజా, బావ అయిన రుక్మి శరీరం చాలించడం కళ్ళతో తను చూశాడు శ్రీకృష్ణ పరమాత్మ, కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఎందుకు అంటే ఏమో రుక్మిణి ఏమనుకుంటుందేమో, బలరాముడిని నువ్వు ఇలా ఎందుకు చేస్తావంటే ఆవిడ బాధపడుతుంది, రుక్మి తప్పంటే ఆ బాధపడుతుంది. ఏమీ మాట్లాడలేదు. ఇంకేమైనా అనుకుంటే ఇటు బలరాముడు ఏమనుకుంటాడు, అటు రుక్మిణి ఏమనుకుంటుందో అని ఎవ్వరికి ఏ బాధ కలిగించకూడదని శ్రీకృష్ణుడు మౌనాన్ని పాటించాడు. చాలా సార్లు మనం ఏ విషయం చెప్పలేనప్పుడు మౌనం వహించడం మంచిది అని మనకి కథ తెలియజేస్తుంది. ఆ తర్వాత యాదవ వీరులందరూ కూడా విదర్భ నగరాన్ని వదిలి ద్వారకకు ప్రయాణమయ్యారు. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకుని ద్వారకకు వెళ్ళిపోయారు. పరమానురాగరస సంభరిత అంతఃకరణులగుతూ బాటించి వధూవరులను రథమందిడి హలధర హరి రుక్మిణుల గొల్చి తగయదు వీరుల్. మనకి సినిమాల్లో చూపిస్తుంటారు,
ఏదైనా ఒకటి జరగగానే అందరూ పగలు పట్టేసాడు. ఇప్పుడు అదేమీ లేదు. యాదవులు బలరాముడిని, శ్రీకృష్ణుడిని, రుక్మిణీదేవిని సేవిస్తూ మహదానందంతో కూడిన వాళ్ళే నూతన వధూవరులను రథం ఎక్కించి వాళ్ళే తిరుగు ప్రయాణం కట్టారు. మంగళ తూర్య ఘోషము లమందగతిన్ జలగంగ మత్త మాతంగ తురంగ సద్భట కదంబముతో జని కాంచిరంత నారంగల వంగలుంగ విచరన్ మదభృంగ సురంగనాద సత్సంగ తరంగిణి కలిత సంతత నిర్మల నాకుశస్థలిన్. ఆ మంగళవాద్య ధ్వనులు మిన్నంటి మ్రోగుతుంటే గజబలం, అశ్వికదళం, రథ సమూహం, సేనావాహిని నడుస్తుంటే యాదవ వీరులు ద్వారకను సమీపించారు. ఆ కుశస్థలి పురమంతా నారింజ, లవంగ, మాది ఫలం అనేక వృక్షాలతో నిండిపోయింది. పుష్ప మకరందాన్ని ఆస్వాదించడానికి సంచరిస్తున్న తుమ్మెదల గుంపులతో, చక్కని అలల సవ్వడులతో కూడిన నిర్మల నదీ ప్రవాహాలతో శోభాయమానంగా ఉంది. ద్వారకా నగరానికి ముందున్న సుందర ఉద్యానవనంలోనికి యాదవులంతా ప్రవేశించారు. అందు వసించిరి నందిత చందన మందార కుంద చంద్ర లసన్మా కందముల నీడ హృదయానందము సంధిల్ల నందనందన ముఖ్యుల్. శ్రీకృష్ణుడు మొదలైన యదువీరులందరూ చందన వృక్షాలతో, మందార చెట్లతో, మొల్ల తరువులతో, ఏలకి తీగలతో, కాయలతో, పళ్లతో నిండుగా ఉన్న మామిడి వృక్షాలతో మంచి ఉల్లాసాన్ని కలిగించే ఆ ఉద్యానవనంలోని ఆయా చెట్ల నీడల్లో విశ్రాంతి తీసుకుంటూ పరమానందంతో సుఖంగా కాలం గడిపారు. ఆ తర్వాత బలరాముడు, శ్రీకృష్ణుడు మొదలైన యదువీరులంతా ద్వారకా నగరంలోకి వెళ్ళారు అని చెప్పి సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుతో ఇలా అన్నారు. అనఘ బలినందనులు నూర్వురందులోన నగ్రజాతుండు బాణుడత్యుగ్రమూర్తి చిరయసోహారి విహిత పూజిత పురారి యహిత తిమిరోష్ణకరుడు సహస్రకరుడు. సుఖ మహర్షి అనిరుద్ధుడు రుక్మలోచనని వివాహం చేసుకునే విధానం, అప్పుడు రుక్మిణి ఎలా బలరాముడు చంపాడో చెప్పి ఆ కథలోంచి అసలు అనిరుద్ధుడు మరొక ఉషా అనిరుద్ధుల పరిణయ కాదని చెప్తూ పరీక్షణ్ మహారాజా పుణ్యచరిత బలి చక్రవర్తికి 9 కొడుకులు ఉన్నారు. అందులో మొట్టమొదటి వాడు బాణుడు. ఈ బాణాసురుడు ఉగ్ర రూపం గలవాడు, చిర కీర్తిని పొందాడు. శత్రువులనే అంధకారాన్ని మటు మాయం చేసే తీక్షణ బాణుడు, 1000 చేతులు కలవాడు, అన్నిటినీ మించి అఖండమైన శివభక్తుడు అని ఆ బాణాసురుడు ఈశ్వర ప్రసాదాన్ని పొందే కథని సుఖ మహర్షి తెలియజేస్తున్నారు. బాణుడు విక్రమజిత గీర్వాణుడు సనికాంచ భక్తి వశుడై నగణ స్థాయి నిర్దళిత సమబాణుండాండవ ధురీణు భక్తత్రాణున్. ఆ బాణాసురుడు పరమశివుని భక్తుడు. బాణాసురుడు సకల దేవతలను జయించిన మహాపరాక్రమవంతుడైన వాడు. అలా ఆయన భక్తులను రక్షించేవాడు, భక్తికి వసుడైన వాడు, ప్రమథ గణాలతో కూడి ఉన్నవాడు, మన్మధుని జయించిన వాడు, తాండవమూర్తి. ఆయన పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ పరమ కారుణ్యమూర్తిని దర్శించాడు. కానీ అనురాగ వికాసము తన మనమున గడలు కొనగా ధర జాగిలి వందనమాచరించి మోదందనరగా దాండవము నలుపు తరినవ్యభవున్. ఆ సమయంలో పరమశివుడు తాండవ నృత్యం చేస్తున్నాడు. అలాంటి నటరాజును చూడగానే ఆ బాణాసురుడి మనస్సులో ఎనలేని భక్తి చోటు చేసుకుంది. సంతోషంతో ఉప్పొంగిపోయాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. సంచిత భూరి బాహుబల సంపద పెంపున నారజంబు వాయించి అనేక భంగుల సుమేసు త్రిలోక శరణ్యునాత్మ మెప్పించి ప్రమోది అయి నిజ వశీకృత నిశ్చలితాంతరంగు గావించి తదాననాంబురహ వీక్షణుడై తగ మృక్కీట్లనన్. ఆ శివుడు నృత్యం చేస్తున్న సమయంలో ఈ బాణుడు తన బాహుబలాన్ని అంతా ఉపయోగించి వివిధ రకాలుగా మధ్యలో వాయించాడు. బాణుడు ముల్లోకవాసులకు శరణిచ్చే పరమేశ్వరుడిని మెప్పించాడు తన మధ్యలో నాదంతో. భక్తవత్సలుడైన శంకరుడు బాణుని భక్తికి మెచ్చి సంతోషించి ఆ రాక్షసరాజుకు వశమయ్యాడు. బాణుడు మహేశ్వరుణ్ణి తన భక్తితో వాత్సల్య పూరితుడిని చేసి
ఆ పార్వతీనాథుని ముఖపద్మాన్ని వీక్షిస్తూ నమస్కరించి స్తుతించాడు. శంకర భక్త మానసవ శంకర దుష్ట మదాసురేంద్ర నాశంకర పాండునీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాత్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ పంకజాప్త నిజ తాండవ ఖేళన భక్త పాలన అని స్తుతించాడు. శంకర, భక్తుల మనస్సులను వశం చేసుకునే పరంధామ, మదోన్మత్తులైన దుష్ట రాక్షసులను నాశనం చేసే పరాక్రమశాలి, తెల్లని కాంతితో శుభాలనిచ్చే శరీర శోభగల ఓ దేవ, సర్పరాజులను చేతులకు భూషణాలుగా గల ఓ భక్త పోష, పార్వతీదేవి హృదయం అనే తెల్ల కలువను వికసింపచేసిన చంద్రస్వరూప, యోగుల హృదయ పద్మాలకు సూర్యుని వంటి వాడా, ఓ తాండవ ప్రియ అని స్తుతించాడు. మనసారా స్తోత్రం చేశాడు. దేవమదీయ వాంఛితము తేటపడన్నిటు విన్నవించెదన్, నీవును నద్రి నందనయు నెమ్మిని నా పురి కోట వాకిటన్, గావలియుండి నన్ను కృపకావుము భక్త ఫలప్రదాత, యో భావ భవారి నీ చరణ పద్మములెప్పుడు నాశ్రయించెదన్. ఆ బాణాసురుడిని చూసి స్తుతించి, భక్తుల కోరికలు ఏ కోరిక కోరికను తీరుస్తారు కదా పరమేశ్వరుడు, భక్తులు కోరిన కోరికలు తీర్చేవో దేవదేవ, మన్మధుని హతమనర్చిన ఓ అగ్నినేత్ర, ఎప్పుడు నేను నీ పాద పద్మాలను ఆశ్రయించుకుని ఉండేవాడిని. నేను నా కోరికను నీకు విన్నవిస్తాను. ఓ శంకర, నువ్వు జగన్మాత అయిన పార్వతీదేవి నా మీద గల ప్రేమతో వచ్చి నా పురము కోట వాకిట ఎందు కావలిగా ఉండి దయతో నన్ను రక్షించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఓ వరప్రదాత, నాకు ఈ వరం ఇచ్చి నన్ను ధన్యుణ్ణి చేయి తండ్రి అని కోరాడు. వచ్చి నా పురంలో ఉండు, నేను నీకు పూజలు చేస్తాను కాదు, నన్ను రక్షించు అని కోరాడు. నా మీదకి ఎవరొచ్చినా సరే నువ్వు యుద్ధం చెయ్యి అని ప్రార్థించాడు. మహేశ్వరుడు భక్తవత్సలుడు కదా, దాంతో భక్తుడైన బాణుని కోరికను మన్నించి ప్రసన్నుడయ్యాడు. పార్వతీదేవితో కూడా విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, ఒకసారి శివుడు పార్వతి వస్తే అందరూ వచ్చేస్తారు కదా, అందరూ వెంటరాగా ప్రమథ గణాలను అన్నింటినీ తీసుకుని బాణుడి నివాసమైన శోణపురం, ఆ శోణపురానికి వెళ్ళి అక్కడ కోట వాకిటి దగ్గర నగర రక్షకుడిగా పరమశివుడు నివాసం ఏర్పరచుకున్నాడు. భక్తులు ఏదడిగినా తీరుస్తారు పరమశివుడు. తర్వాత బలినందండైన బాణాసురుడు ఒక రోజు దర్పమున బొంగి రుచిర మార్తాండ దీప మండలము తోడ మార్పడు మహిత శోణ మణి కిరీటము త్రిపుర సంహరణి పాద వనజములు శోకం రొక్కి ఇట్లని నుతించే. తన శౌర్య సంపద చూసుకుని చాలా గర్వించిన త్రిపురాసుర సంహారకుడు తన దైవమైన పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ బాణుడు దేదీప్యమానంగా ప్రకాశించే సూర్యబింబంతో సరితూగి వచ్చే అరుణకాంతితో శోభాయమానంగా ఉన్న తన మణి కిరీటాన్ని శంకరుడి పాద పద్మాలకు సోకేట్లు నమస్కారం చేశాడు. భక్తితో మొక్కి ఆ బాణాసురుడు ఇలా స్తుతించాడు. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలాహార యహి రాజకేయూర బాలేందు భూష సద్భక్త పోష సర్వలోకాతీత సద్గుణ సంఘాత పార్వతీ హృదయేశ భవ వినాశ రజతాచల స్థాన గజ చర్మ పరిధాన సురవైరి విధ్వస్త శూలహంత శ్లోక నాయక సద్భక్త లోక వరద సురుచిరాకార మునిజన స్తుతి విహార భక్త జన మందిరాంగణ పారిజాత నిన్ను నెవ్వడు నుతి చేయ నేర్చున భవా. ఆ శోభాయమానంగా తన శౌర్య సంపదంతో ఈ బాణాసురుడు ఆ త్రిపురాసుర సంహారుడి దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఇలా స్తుతించాడు. దేవాదిదేవ, దేవదేవ, ఓ శంకర, నువ్వు సమస్త లోకాలకు అధినాథుడవు కదా, త్రిలోకాధిపతివి, దేవేంద్రుడి చేత వినుతించబడేవాడివి, సర్వులకు విదితమైన చరిత్ర కలవాడవు, పరమ పవిత్రుడవు. హాలాహలం నీ ఆహారం, భుజగరాజం నీ భుజకీర్తి, చంద్రవంక నీ శిరోభూషణం, భక్త పోషణ నీ సహజ లక్షణం, సమస్త లోకాలకు నువ్వు అతీతుడవు, సకల సద్గుణాలకు సన్నిహితుడవు. ఓ పార్వతీనాథ, ఓ సంసార తారక, మంచుకొండ నీ ఇల్లు, గజ చర్మం నీ కట్టు వస్త్రం, ఓ రాక్షస సంహార, ఓ త్రిశూలధారి, ఓ సుందరాకార, ఓ ముని మానస విహార,
ఓ లోకనాయక, ఓ భక్త పాలక, భక్తజనుల వాకిట వెలసిన పారిజాతమా, భక్తుల సమస్త కామితాలను నెరవేర్చే ఓ పరమేశ్వర, నిన్ను ఎవరు నుతించగలరు దేవా అని స్తోత్రం చేశాడు. అనిలో నన్ను నెదిర్చి బాహుబల శౌర్య స్ఫూర్తి బోరాడ జాలిన వీరుండొకడైన బంధ్యమునకున్ లేడయ్య భూమండలిన్ ననయంబున్ భవదర్గ్యదత్తకర సాహస్రంబు కండూతి వాయును పాయంబును లేదే ఈ భరము నెట్లోర్తున్ను మానాయక. అహంకారం పెరిగిపోతే ఇలాంటి మాటలే అంటారు. ఓ ఉమానాథ, ఓ పరమశివ, యుద్ధ రంగంలో నన్ను ఎదిరించి భుజబల స్ఫూర్తితో నాతో యుద్ధం చేయగల వీరుడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు. నువ్వొమ్మ కాపలా కాస్తున్నావు. నాకు పందెం వేసి గెలవాలని కోరుకున్నా కానీ నాతో సరిజోడుగా నిలబడే సూర్యుడు ఒక్కడు కూడా కనబడటం లేదు. నువ్వు నాకు 1000 చేతులు ప్రసాదించావు. నువ్వు ప్రసాదించిన ఈ 1000 చేతులు ఎప్పుడు యుద్ధం చేద్దామా, ఎప్పుడు యుద్ధం చేద్దామా అని ఎదురు చూస్తున్నాయి. నా చేతులకు కలిగిన ఈ దురదని, ఈ యుద్ధం చేయాలి అనే కోరికని ఎలా పోగొట్టుకుంటాను? ఉపాయం దొరకటం లేదు. ఈ బాధను భరించలేకుండా ఉన్నాను అన్నాడు. బాణాసురుడికి 1000 చేతులు ఇచ్చాడు పరమశివుడు. అని హుంకార కంకణ క్రేంకార సింజినే టంకార నిర్ఘోష సంకులంబు చండ దుర్దండ భాస్వన్మండలాగ్ర ప్రకాండ ఖండిత రాజమండలంబు శూలాహతక్షతోద్వేల కైలాల కల్లోల కేళి సమాలోకనంబు శుంభదున్మద కుంభి కుంభస్థల ధ్వంస సంభూత శౌర్య విజృంభణంబు గలుగునుద్ధామ భీమ సంగ్రామ కేళి ఘన పరాక్రమ విక్రమ క్రమము కాగా జరపలేనట్టి కరములు కరము దుఃఖ కరములు కాక కరములగుగాక సంతోష కరములగునే. అహంకారం పెరిగిపోతే ఇలాంటి కోరికలే వస్తాయి. ఓ రుద్ర, యుద్ధ భూమిలో చేసే హుంకార ధ్వనులు, చేతుల్లో ఉండే బాణాలు, కంకణాలు, పరస్పర ఘట్టంతో చేసే శబ్దాలు, ధనుష్టంకార నినాదాలు, మిన్నుముట్టుతుంటే కలిగే ఆనందం చాలా ఆనందం కదా. యుద్ధం చేస్తుంటే అనిర్వచమైంది కదా, అనిర్వచనీయమైంది. ప్రచండ భుజబలంతో ఖండించిన శత్రు భూపతుల శిరస్సులతో సోలపు దెబ్బలకు చీల్చబడి ధారా ప్రవాహంగా ప్రవహిస్తున్న ఆ శత్రు వీరుల నెత్తురు ఏళ్లతో భయంకరంగా కనిపించేది. మదపుటి ఏనుగుల కుంభస్థలాలను క్షణంలో ధ్వంసం చేసే శౌర్య ప్రతాపాల విజృంభణతో మహాభీకరంగా దర్శనమిచ్చేది అయిన యుద్ధ క్రీడలో ప్రదర్శించే శౌర్యమే శౌర్యం అవుతుంది. అంతేకాని అలాంటి యుద్ధం చేయలేని చేతులేంటి, అవి దుఃఖాన్ని కలిగిస్తాయి కానీ ఆనందప్రదం అవుతాయా? నువ్వు నాకు 1000 చేతులు ఇచ్చావు, ఆ 1000 చేతులకి దురద పెట్టేస్తోంది, నాకు యుద్ధం చేయట్లేదు అన్నాడు. కానమదీయ చండభుజ గర్వ పరాక్రమ కేళికిన్ సముండి నిఖిలావనింగలడి ఇందు కళాధర నీవు దక్కన నా నిటలంబకుండు ధనుజాధిపు మాటకు జాల రోసి లోను నిన రోషవార్థి గడలొత్తగా నిట్లని పల్కె భూవరా. ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో బాణాసురుడు అంటున్నాడు, చంద్రశేఖర ఒక మాట చెప్తా విను. నా యొక్క చండ ప్రచండమైన భుజబలానికి కానీ శౌర్య పరాక్రమ విహారానికి కానీ సమస్త భూమండలంలో నువ్వు తప్ప వేరొక్క వీరుడెవడైనా సరైన వాడు నాకు కాగలవాడు ఉన్నాడా అని బాణుడు పలికితే వాడి గర్వాన్ని చూసి పాలనేత్రుడైన శివుడు ఆగ్రహించాడు. పరమేశ్వరుడు భక్తవత్సలుడైన శంకరుడి మనస్సులో రోషవారధి పొంగి ప్రవహించింది. ప్రశాంతంగా తపస్సు చేసుకోక యుద్ధం కావాలని కోరుకోవడం ఏంటి? బాణాసురుడు ఆ బాణుని చూసి ఇలా అన్నాడు, విను మూఢ హృదయ నీకేతనమెప్పుడ కారణంబధారుని పైగోలోను నప్పుడు నీ భుజావళి దునియగా నాయంత వానితో ననిగల్గున్. ఓ మూఢుడా, విను, నీ జెండా ఎప్పుడైతే అకారణంగా నేల మీద పడిపోతుందో అప్పుడు నా అంతటి వాడితో నీకు యుద్ధం సంభవిస్తుంది. ఆ వీరుడి చేతిలో నీ 1000 చేతులు నరకబడతాయి, దాంతో నీ కోరిక తీరుతుంది, గర్వము అణుగుతుంది అన్నాడు. అని పరమేశ్వరుడి మాటలతో ఓహో, అయితే నాకు కోరిక ఫలిస్తుంది అని అనుకున్నాడు బాణాసురుడు. సమాన వీరుడితో యుద్ధం చేసే అవకాశం లభిస్తుందని పొంగిపోయాడు. తన భుజాలు పోయినా యుద్ధం చేసి రణకండూతిని తీర్చుకోవచ్చు అనుకున్నాడు. మురిసిపోయాడు. రాజభవనం చేరి భార్యలతో చక్కగా సుఖ సంతోషాలతో మునిగిపోయాడు. రథం మీద కట్టే ధ్వజం ఎప్పుడు కూలిపోతుందా, ఎప్పుడు యుద్ధం సంభవిస్తుందా
అని ఎదురు చూస్తున్నాడు. ఇలా ఎదురు చూస్తున్న బాణాసుడికి యుద్ధం వచ్చే అవకాశం వచ్చింది. ఎలా వచ్చింది? ఆ దానవేశ్వరు ననుగు కుమారి యుషాకన్య విమల సౌజన్య ధన్య రూప విభ్రమ కళా రుచిర కోమల దేహ యతను నారవ బాణ మనగనొప్పు సుందరి రత్నంబు నిందు నిభానన యలినీల వేణి పద్మాయతాక్షి యొకనాడు రుచిర సౌధోపరి వేదిక స్థలమున మృదు శయ్య నెలమి గుర్కి మున్నుదన చౌలనెన్నడు విన్నయతడు గన్నులారంగ దాబొడ గన్నయతడు గానియ సమాన రూపలేఖా విలాస కలితు ననిరుద్ధు నర్మిలి గవసినటులు. ఆ బాణాసురుడు అహంకారం ఎలా తగ్గుతుంది? సరైన సమయం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆ బాణాసురుడికి కుమార్తె, ప్రియమైన పుత్రిక, ఆవిడ పేరు ఉషా కన్య. ఆ కన్య ఎంతో సౌజన్యమూర్తి, అతిలోక సౌందర్యవతి, సకల కళలు నేర్చిన తేజస్విని, సుకుమార గాత్రి, మన్మథుని ఆరోబాణమా అన్నట్టు అనుకునేంత అందంగా ఉంటుంది ఆవిడ. లావణ్యవతి, చంద్రవదన, చంద్రుడి లాంటి ముఖం కలిగింది, తుమ్మెద రెక్కల లాంటి నిగలిగినాడే కేశకాంతి కలిగిన సుందరి, కమలాక్షి, సుగుణశీల. ఆ బాణుడి గారాల పట్టి ఒకరోజు తన బంగారు భవనం మీద పైభాగంలో ఉన్న వేదిక మీద మెత్తటి పాన్పు మీద పడుకుంది, నిద్రపోయింది. ఆ రాచకన్యకు మెల్లగా నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఒక మంచి కళ వచ్చింది. అంతకు ముందు ఎప్పుడు ఎవరి వల్ల విననటువంటి, తనెన్నడూ చూడనటువంటి అసమాన సౌందర్యశాలి అయిన అనిరుద్ధునితో కలిసి సుఖించినట్లు కలలో అనుభూతి చెందింది ఆవిడ. కలగని ఎంత మేలు కని కన్నుల బాష్ప కణంబులోల్కగా గలవలిగాక నిశ్చయముగా గమనీయ విలాస విభ్రమ కలిత తదీయ రూపము ముఖంబున వ్రేలిన ఎట్ల దోచి నంగళవళ మందుచున్ బిగియ కౌగిటిచే బయలప్పళించుచున్. ఆవిడ కళ నుంచి మేల్కొంది. బాణాసురుడు ఉషా నిరుద్ధుల వివాహ గాథని చెప్తున్నారు సుఖమహర్షి. కళ నుంచి మేల్కొంది ఉషాకన్య. కళ నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. నీళ్లు ఆ బాష్ప కణాలు చెక్కిల మీద పడుతున్నాయి. ఇది కళ కాదు, నిజమే అనుకుంది. మనోహరమైన అనిరుద్ధుని రూపురేఖ విలాసాలు కళ్ళ ముందు నిల్చున్నట్టే అనిపిస్తోంది ఉషాకన్యకు. ఒక్కసారి కలవరపాటు చెందింది. ఆ సంతోషంతో బయట ప్రదేశాన్ని గట్టిగా కౌగిలించుకుంది. అంతేకాకుండా సరస మృదుక్తులు గసుమ సాయక కేళియు శాటిక కచాకరషణముల్ నఖ క్రియలు బ్రహ్మ కపోల లలాట మేఖలాకర కుచ బాహుమూలములు గైకొని ఎందిట యుండుట లాదిగా దలోదరి మదిగాఢమై తగిలే దర్పకుడచ్చుననొత్తినట్లయ్యి. ఉషాకన్యకు కళ్ళలో జరిగిన సంగతులన్నీ ఒక్కొక్కటి కళ్ళ ముందు మెదులుతున్నట్టు అనిపిస్తుంది. తన్ను కళ్ళలో గట్టిగా కౌగిలించుకున్న సుందరాంగుడు సాక్షాత్తు మన్మధుడయ్యి ఉంటాడు అని భావించింది. సరస సల్లాపాలు, మన్మథ క్రీడలు, వస్త్ర కేశాకర్షణలు, చెక్కిళ్ల మీద, నుదుటి మీద, నడుం మీద, బాహుమూలాల మీద ఏర్పడిన గోళ చిహ్నాలు, ఇవన్నీ ఆవిడ మనసులో మెదులుతో చెరగని ముద్ర వేసాయి. కలికి చేష్టలు భావ గర్భంబులైనను బ్రియుమీది కూరిమే బయలుపరుప బిదపిదనై లజ్జ మదిబద నిచ్చిన జలిమేన బులకలు చెక్కులొత్త మదనాగ్ని సంతప్త మానస ఎగుటకు గురుకుచహార వల్లరులు గంధ చిత్తంబు నాయక యుత్తమై ఉంటకు మరుమాటలాడంగ మరపు గదురా నతివమనమున సిగ్గు మోహంబు భయము బొడమనును మంచు నెత్తమ్మి బొదుపు మాట్కి ప్రథమ చింతాభరంబున పద్మనయన కోరి తలచీర వాటింప నేరదయ్యే. ఆ ఉషాకన్య తన మనోభావాలను ఎంత అణుచుకుందాం అనుకున్నా సరే ఆ కళ ఆవిడ్ని తినేస్తోంది. ప్రియుడి మీద ఆవిడ కళ ప్రేమ బయటపడుతోంది. తనలో కలుగుతున్న సిగ్గుని ఎవరికి కనిపించకుండా ఎంత దాచుకుందామన్నా శరీరం మీద ఏర్పడుతున్న పులకలు దాచనివ్వడం లేదు. పులకించిపోతోంది ఆవిడ. మన్మథాగ్నితో వేగిపోతోంది అనడానికి వక్షస్థలం మీద మెరుస్తున్న పెద్ద పెద్ద హారాలన్నీ కదిలిపోతున్నాయి, రుజువుగా కనిపిస్తోంది. ఆవిడ మనస్సు ఎప్పుడు నాయకుడైన అనిరుద్ధుడి మీద లగ్నమైందనడానికి చెలికెత్తలు మాట్లాడితే ఆవిడ మాట్లాడటల్లా మారు మాట చెప్పడం మర్చిపోతోంది, మౌనం వహిస్తోంది. ఇది ఉషాకన్య మనసులో సిగ్గు, మోహము, భయము ఒకేసారి కలగడంతో మంచు కప్పిన పద్మంలా ఉంది ఆవిడ. ఈ శృంగార నాయక మొదటి లక్షణమైన చింతలో కూరుకుపోయి మేలు ముసుగేసుకోవడం కూడా మర్చిపోతోంది.
ఇలా విరహ వేదనలో కొట్టుకొని పోతున్న సమయంలో చెలులు అందరూ చెంత చేరినప్పుడు తన మనోభావాన్ని వ్యక్తం కాకుండా మరుగుపరిచింది. చెలికత్తెలందరూ వస్తే వాళ్ళకి చెప్పలేదు. పొరి బొరి బొచ్చు నూర్పుగమి బుక్కిట నుంచి కుచాగ్ర సీమపై బెరసిన సన్నలే జమట బిందువులొయ్యన నార్చు గన్నులన్ దొరగెడు బాష్పపూరములు దొంగలి రెప్పల నాని చుక్కలందరుణులు రెండు సూతమని తామొగమెత్తును గూఢరాగయ్యి. ఆవిడ తన మనసులో ఉన్న అలజడిని దాచుకుంటోంది. తనకులో కనబడుతున్న అనురాగ చిహ్నాలను చెల్లులకు కనిపించకుండా దాచుకుంటోంది. మాటి మాటికి వస్తున్న నొట్టిర్పులను లోపలే ఉంచుకొని బయటపడకుండా జాగ్రత్త పడుతోంది. వక్షస్థలం మీద ఏర్పడిన చెమట బిందువులను ఎవరే చూడకుండా నెమ్మదిగా తుడిచేసుకుంటోంది. చెక్కిల మీద సారిపోతున్న కన్నీటిని బిందువులను రెప్పల మధ్యలో మిడ్చుకుంటోంది. చెల్లులు గ్రహించకుండా ఉండేందుకు ముఖం ఎత్తి వాళ్ళని చూస్తూ రండి రండి ఆకాశంలో ఎన్ని చుక్కలు వచ్చే చూద్దాం అంటూ పిలుచుకుని వెళ్తోంది. ఇలా ఉషాకన్య తన అనురాగ విషయం ఎవరికి తెలియకుండా ప్రవర్తిస్తుంటే ఒకళ్ళు పట్టుకున్నారు. అంతకంతకు సంతాపమతి శయించి వలుద చన్నులు గన్నీటి వరదడియ జలుల దశ జూడ జాల లజ్జించి మగము వాంచి పలుకకయుండె నవ్వన రుహాక్షి. కలలో కనిపించిన ఆ వీరుణ్ణి ఇలలో వస్తాడని ఎలా అనుకుంటుంది అసలు ఆవిడ? అంతకంతకు విరహతాపం ఎక్కువైపోతుంది ఆవిడికి. కన్నీరము వరదలుగా జాలువారుతోంది. ఆవిడ వక్షస్థలం కన్నీటితో పూర్తిగా తడిసిపోతోంది. అలా ఉన్న తనను చెల్లులు ఎక్కడ చూస్తారు అని సిగ్గుతో వాళ్ళ వైపు చూడలేక తలంచుకుని ఎవరితో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతోంది. అప్పుడు బలితనుభవు మంత్రి కుంభాండు తనయ తన బహిప్రాణమిది అన ధనరు నట్టి కామినీమణి ముఖపద్మ కాంతి విజిత శిశిరకర చారు సురుచిరేఖ చిత్రరేఖ. ఇలా చెల్లులతో సరిగ్గా మాట్లాడటలేదు. బాణుడి యొక్క సార్వభౌముడు బాణ సార్వభౌముడి మహామంత్రి కుంభాండు ఉన్నాడు. ఆ కుంభాండు కూతురు పేరు చిత్రరేఖ. ఆ చిత్రరేఖ ఉషాకన్యకు ప్రాణ స్నేహితురాలు. చాలా సుందరాంగి. చంద్రరేఖను చిన్నపరిచే ముఖకాంతితో విరాజిల్లే పువ్వుబోడు ఆవిడ. ఆవిడ గమనించేసింది ఏదో అయింది అని. చిత్రరేఖ ప్రాణసఖైన ఉషాకన్య దగ్గరికి వచ్చి పరిశీలనగా చూసింది. ఏదో అయింది అమ్మాయికి, ఏమైందో కనుక్కోవాలి అని. భామినేమణి శోభగుని బయల వెదకు విధమునను ఆత్మ విభుబాసి విఫలించు నగను చేతికిలోనైన వాణి బాసి భ్రాంతి నొందిన భ్రాంతి పొందిన భావంబు ప్రకటమయ్యే. నెమ్మదిగా అడిగేసింది, సఖీ ఉష, నీ వైనం చూస్తే ఎవరి కోసమో, బహుశా నీ ప్రియుడి కోసం అయి ఉంటుంది. బయటంతా వెతుకుతున్నట్టు కనిపిస్తోంది. ప్రాణనాథునికి దూరం అయినట్లు దుఃఖభారంతో చెంచలిస్తున్నావు అనిపిస్తోంది. చేతికందిన సఖుణ్ణి పోగొట్టుకొని భ్రమలో కొట్టుకొని పోతున్నామని తెలుస్తోంది అని ఆ చిత్రరేఖ పసిగట్టేసింది. వనిత నా కన్న నెనరైన వారు నీకు గలుగ నేర్తురే నీ కోర్కె తెలియజెప్ప కున్నమి అన్న తోడన్న గన్ను గవను నలరు నొను సిగ్గుతో నగ వామతింప. చెలి, నాకంటే నీకెవరు ఎక్కువ ప్రియమైన వాళ్ళు లేరు కదా. నీ మనసులో ఏముందో నాతో చెప్పు. నాతో చెప్పకపోతే మీ అన్నగారి మీద ఒట్టు. నీ బాధ నాతో కాకపోతే ఇంకెవరితో పంచుకుంటావు చెప్పు అంది చిత్రరేఖ. అని అనేసరికి ఉషాకన్య కళ్ళల్లో లేతదైన సిగ్గు కదలాడింది. పెదవుల మీద చిరునవ్వు తొంగి చూసింది. ఎవరితోన్నా చెప్పుకుంటే బాధ పోతుంది కదా, లోపల లోపల అణుచుకుంటోంది ఆవిడ. అని చిత్రరేఖను చూసి ఇలా చెప్పింది. చెలి కలలో ననొక్క సరసీరుహ నేత్రుడు రత్నహార కుండల కటకాంగుళీయక రణమణిపూ నూపుర భూషణుండు నిర్మల కనకాంబరుండు సుకుమార తనుండు వినీల దేహు డుజ్వల రుచి నూతన ప్రసవ సాయకుడున్నత వక్షుడెంతయున్. చెప్పేసింది ఆవిడ. ఓ చెల్లి చిత్రరేఖ, నేను కలలో ఒక మన్మథాకారుణ్ణి, నవమన్మథాకారుణ్ణి చూశాను. ఎంత అందగాడంటే నీలమేఘ శ్యాముడు, నీలమేఘల శ్యామలాకారంతో వెలిగిపోతున్నాడు అనుకో. ఉన్నతమైన వక్షస్థలం, తామర రేకుల్లాంటి కన్నులు, పసుపు పచ్చని వస్త్రం, పట్టు వస్త్రం, సౌకుమార్యంతో నిండిన శరీర సౌభాగ్యం, రత్నాలతో పొదిగిన కర్ణకుండలాలు, భుజకీర్తులు, అంగుళీయకాలు, రకరకాల హారాలు, వినసొంపైన సవ్వడులు చేసే మణినూపురాలు. ఒక్కటేమిటి, ప్రతి ఒక్కటి ఆ యువకుని అందచందాలను ఇనుమడింపజేస్తున్నాయి. ఆయన నా కల్లోకి వచ్చాడు. వచ్చి ఊరుకున్నాడా?
నను బిగియార కౌగిట మనం బలరారగ చేర్చి మోదమున్ ధనుకగ నంచితాధర సుధారసమిచ్చి మనోజ కేళి కింబను బడజేసి మంజు మృదు భాషల దేలిచి ఎంతలోననే చనియను దుఃఖవార్ధి వెలుసన్నను ద్రోచి సరోరుహాననా. ఆ సుందరాకారుడు, నేను కళ్ళలో చూసిన సుందరాకారుడు ఓ పద్మాసన, ఓ చిత్రరేఖ అందగాడు నన్ను గట్టిగా కౌగలించుకున్నాడు, నన్ను ముద్దు పెట్టుకున్నాడు, తియ్యటి మాటలతో అలరించాడు, మన్మథ కేళిలో ఆనందింపజేశాడు. కానీ అదేమిటో నన్ను దుఃఖ సముద్రంలో ముంచి వెంటనే వెళ్ళిపోయాడు అంది. ఆవిడకి తీరా చేస్తే వచ్చింది కళ అని చెప్పి ఉషాకన్య తన మనస్సు మన్మథ తాపానికి గురికాగా విరహాగ్నికి తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. దుఃఖంతో పూడుకుపోయిన ముఖం వంచుకుని ఇంక మాట్లాడలేకపోతోంది, మౌనంగా ఉండిపోయింది. అప్పుడు చిత్రరేఖ తన చెలి బాధను అర్థం చేసుకుంది. ఎవరు కలలోకి ఎవరు వచ్చారు? ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు నువ్వు, అసలు ఉన్నాడా లేడా? సరసిజ నేత్ర ఏటికి విచారము నా కుశలత్వం ఏర్పడన్ నరసురయక్ష కిం పురుష నాగ నభశ్చర సిద్ధ సాధ్య కిన్నరవర ముఖ్యులం బటమునన్ లిఖించిన చూచి నీ మనోహరుగని వీడే పొమ్మనిన నప్పుడే వాణిని నీకు తెచ్చదన్. మంచి స్నేహితురాలు ఆవిడ. ఏమందంటే, సఖీ ఉష, నేనుండక నీకెందుకు బాధ, భయం నేనుండగా నీకెందుకు బాధ? నా నేర్పరితనం గురించి నీకు తెలియదా? యక్షులు కాని కిన్నెర్లు కాని కింపురుషాది దేవతల యొక్క ఆకాశచారులైన సిద్ధ సాధ్య కిన్నెర శ్రేష్ఠుల నాగరాజుల మానవోత్తముల రూపురేఖలన్నీ పటంలో చిత్రించి నీకు తెచ్చి చూపిస్తాను. వాళ్ళలో నీ మనస్సుని హరించిన సుందరంగుడు ఎవడో నువ్వు చెప్తే వెంటనే వెళ్ళి ఆ మన్మథాకారుణ్ణి తెచ్చి నీ ముందుంచుతానంది. ఆవిడ మంచి చాలా చక్కటి చిత్రలేఖనం చేయగలిగిన ఆవిడ, చిత్రరేఖ ఆవిడ అని చెప్పి ఉషాకన్యను ఒప్పించి చిత్రపటాలను సిద్ధం చేయడానికి చిత్రరేఖ ఉపక్రమించింది. ఎలా ఉంటాడు చెప్పు అంది. ఈవిడ చెప్పుకుంటూ వెళ్ళింది. మంచు లాంటి మిలమిల కాంతులను ధిక్కరించే తళతళమని మెరిసే తెల్లని వస్త్రాన్ని చిత్రాలు వ్రాయడానికి పొందుపరుచుకుంది. వజ్ర పొడిలో కలిపిన 5 రంగులను వేరువేరు బంగారు వెండి పాత్రల్లో పదిలిపరిచింది. రంగులు వ్రాసే కుంచెను చేతిలో ధరించింది. ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళింది. ముల్లోకాలలో పేరు ప్రతిష్టలు గల గొప్ప అందగాళ్ళైన యవ్వనవంతులు ఎవరున్నారా అని వాళ్ళందరి గురించి తెలుసుకుంది. ఇప్పుడైతే మనం గూగుల్ చేస్తాం. ఆ సుందరాంగుల ఆ చిత్రాలను పటం మీద చిత్రించింది. ఆ నవయువకుల ఎవరు ఇలా ఈవిడ చెప్పిన లక్షణాలు కలిగిన అందమైన వాళ్ళు ఎవరున్నారు అని వాళ్ళందరి గురించి వాళ్ళందరి బొమ్మలు వేసింది ఆవిడ. ఆ నవయువకుల పేర్లు వాళ్ళ కులగోత్రాలను చిత్రం కింద రాసింది. సర్వ సమగ్రంగా తయారు చేసిన రాజకుమారుల చిత్రపటాలను తెచ్చి ఉషాకన్య ముందు పెట్టింది. ఇదిగో ఈ పెద్ద వస్త్రంలో నేను చిత్రించని వీర శృంగార పురుషుడు లేడు సఖీ, వాళ్ళందరి వివరాలు ఒక్కొక్కటి చెప్తాను, శ్రద్ధగా విను, జాగ్రత్తగా చూసి నీ నాయకుడు ఎవరో చెప్పు, నీ కోరిక తీరుస్తాను అంది ఆవిడ. ఆవిడకి ఎంత శక్తి ఉందంటే ఎవరో చెప్తే వాళ్ళని తీసుకొచ్చేస్తుంది అనమాట. కమనీయ సంగీత కలిక కోవిదులు కెంపురుష గంధర్వ కిన్నెరులు వీరే సతత యవ్వన యదృచ్ఛా విహారులు సిద్ధ సాధ్య చారణ నభశ్చరులు వీరే ప్రవిమల సాంఖ్య సంపద్వైభవులు సుధాసన మరుధ్యక్ష రాక్షసులు వీరే నిరుపమారుచి కళాన్విత కామ రూపులై పొగడొందునట్టి పన్నగులు వీరే చూడుమని నేర్పు దీపింప చూపుటయును చిత్తము నిజ మనోరథని సిద్ధి వడయ జాలకుండిన మధ్యమక్ష్మాత్మ తలాది పతుల చూపుచు వచ్చన పద్మనయన. సఖి ఉష, ఇదిగో ఈ పటాల్లో ఉన్నారు చూడు, ఈ చిత్రపటాల్లో, ఇదిగో వీళ్ళు కిన్నర్లు, వీళ్ళు కింపురుషులు, వీళ్ళు గంధర్వులు, మనోహరమైన సంగీత కళలో నిష్ణాతులు, గాన కోవిదులు. ఇదిగో వీళ్ళు ఉన్నారే, వీళ్ళు ఆకాశంలో సంచరించే సిద్ధులు, సాధ్యులు, చారణులు, యథేచ్ఛగా విహరిస్తారు, ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటారు. ఇదిగో ఇటువైపు ఉన్నారు చూడు, వీళ్ళు భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండే దేవతలు, మరుత్తులు, యక్షులు, రాక్షసులు. అదిగో అటు చూడు, నాగరాజులు, నిరుపమానమైన తేజస్సుతో ప్రకాశిస్తున్నారు, కామరూపం ధరించగల శక్తి గల సంపన్నులు వారు. వీళ్ళందరినీ పరిశీలనగా తుడిచెల్లి అని ఆ చిత్రరేఖ మాటలతో ఆవిడ రాసిన చిత్రాలన్నీ కూడా చూసింది. అన్ని చూసి ఒక నిట్టూర్పు వదిలింది. వీళ్ళెవ్వరూ కాదు అంది ఉషా రాకుమారి. వాళ్ళలో తను వలసిన పురుషుడు కనిపించలేదు, మౌనం వహించింది. అప్పుడు చిత్రరేఖ మానవ జాతికి చెందిన రాజవర్ల చిత్రపటాలు చూపించడం మొదలెట్టింది.
మాళవ కొంకణ ద్రవిడ మత్స్య పుళింద కళింగ భోజ నేపాళ విదేహ పాండ్య కురు బర్బర సింధు యుగంధరాంధ్ర మంగాళ కరుష టెంకణ త్రిగర్త సుధేష్ణ మరాఠలాట పాంచాల నిషాద గూర్జరక సాల్వ మహేషులు వీర కోమలి. ఇంకా మానవులను చూపించడం మొదలెట్టింది కోమలి. ఇప్పుడు నేను చూపిస్తున్న చిత్రపటాలు భూలోకంలోని రాజులవి, రాజకుమారులవి. అందరినీ చూడు, నీ ప్రియుడు ఎవరో తెలుస్తుంది, ఏ దేశం వాడో చెప్పు, నేను వాడిని తీసుకొస్తాను. వాళ్ళ పేర్లు ఊర్లు కూడా చిత్రం కింద రాసించాను. ఇదిగో మాళవ రాజ్యం, కొంకణ, ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాళ, విదేహ, పాండ్య, కురు, బర్బర, సింధు, యుగంధర, ఆంధ్ర, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, బంగాళ, కరుష, టెంకణ, త్రిగర్త, సుధేష్ణ, మరాఠ, లాట, పాంచాల, నిషాద, గూర్జరక, సాల్వ, ఈ రాజులందరి చిత్రాలు రాసిచ్చాను. వీళ్ళలో కానీ నీ ప్రియుడు లేడు కదా అంది. అని సింధుర వైరి విక్రముడు సీత మయూఖ మరాళికాపయ సింధు పటీర నిర్మల విశేష యశో విభవుండు శౌర్య దర్పాంధ రిపుక్షితీశ నికరాంధ తమఃపుటలార్కుడి జరాసంధుని చూడు మాగధుని సద్బృహ దర్శ్వసుతుండ్రు సోదరి. ఇదిగో ఈ మహారాజు మగధ దేశాధిపతి, బృహదర్శుని కుమారుడు, పేరు జరాసంధుడు, సింహ విక్రముడు, మహాశౌర్యశాలి, చంద్రకిరణాల వంటి క్షీరసాగరం లాంటి హంస లాంటి తెల్లని స్వచ్ఛమైన కీర్తి గలవాడు, శత్రుంజయుడు. ఆ జరాసంధుడు 17 సార్లు ఓడిపోయాడు కృష్ణుడి చేతిలో అని ఇంకొకళ్ళని చూపిస్తోంది. ఆవిడ సకలోర్వి తలనాథ సన్నుతుడు శశ్వద్భూరి బాహాబలాధికుండుగ్రాహవ కోవిదుండు త్రిజగద్విఖ్యాత చారిత్రకుండ కలంకోజ్వల దివ్యభూషుడు విదర్భాధీశ్వరుండైన భీష్మక భూపాల కుమారు జూడు మితనిన్మత్తద్విరే పాలక. ఇదిగో ఇతను విదర్భ దేశాధిపతి అయిన రుక్మి, భీష్మక మహారాజు పుత్రుడు, మహాబలశాలి, రాజులందరి చేత ప్రశంసించబడేవాడు, సంగ్రామ నిపుణుడు, ముల్లోకాలలోనూ ప్రసిద్ధి చెందిన చరిత్ర గలవాడు, మణిమయ భూషణాలతో ప్రకాశిస్తున్నాడు. ఇతని రూపం చూసావు కదా అండి. రుక్మి నిజానికి ఏమవుతాడు, ఒకవేళ అనిరుద్ధుని వివాహం చేసుకుంటే తాతగారు అవుతారు అని ఇంకొకళ్ళని చూపిస్తోంది. సంగర రంగ నిర్దళిత చండ విరోధి వరుధినీశ మాతుంగ తురంగ సద్భట రథ ప్రకరైక భుజా విజృంభణాభంగ పరాక్రమ ప్రకట భవ్యయ శోమహనీయ మూర్తి కాళింగుడు వీడె చూడు తరళీకృత చారు కురంగలోచన. ఓ హరినాక్షి, ఇదిగో ఇతను కళింగ దేశాధిపతి, శత్రువీరుల చతురంగ బలాలను నుగ్గు చేయగల మహాపరాక్రమశాలి, హరివీర భయంకరుడు, యశో విశాలుడు, ఇతను కళింగ పాలకుడు అని ఇంకొకళ్ళని చూపిస్తోంది, భగదత్తుడిని చూపిస్తోంది. సుగుణాంభోనిధి పాలలోచను నుమే సున్నాత్మ మెప్పించి శక్తి గరిష్టంబగు శూలముం బడసే నక్షీణ ప్రతాపోన్నతిన్ జగతిన్మిక్కిలి మేటి వీరుడు రణోత్సాహుండు భూపౌత్రు డి భగదత్తుంగనుగొంటే పంకజముఖి ప్రాగ్జ్యోతిషాధీశ్వరున్. నరకాసురుడి యొక్క కుమారుడు భగదత్తుడు, అతన్ని చూపిస్తోంది. ఓ పద్మముఖి, ఈ భగదత్తుడిని చూసావా? ఇతడు ఎంత గొప్పవాడంటే త్రినేత్రుడైన పరమేశ్వరుడిని తపస్సు చేసి వెప్పించి వరంగా శంకరుడి చేతి నుంచి శూలాయుధాన్ని పొందాడు. భక్తాగ్రగణ్యుడు, మహాబలశాలి, సద్గుణఖని, రణోత్సాహం గలవాడు, సూరాగ్రగణ్యుడిగా పేరు పొందినవాడు. ఇంకో విషయం, భగదత్తుడు ఎవరనుకున్నావు? ప్రాగ్జ్యోతిష పురాధీశ్వరుడు, నరకాసురుడి పుత్రుడు, భూదేవికి స్వయంగా పౌత్రుడు, మనవడు అని ఇంకొకళ్ళకి చూపిస్తోంది. వికచాంభోరుహ పత్ర నేత్రుడగు గోవిందుండు తాబూను నందక చక్రాబ్జ గదాది చిహ్నముల చేతన్ వాసుదేవాఖ్య నుత్సుకుడై ఎప్పుడు మచ్చరించు మది కృష్ణుండన్ననేమేటి పౌండ్రకుగా శీస సఖుంగనుంగునుము వేట్కంజంద్ర బింబాననా. పౌండ్రక వాసుదేవుడి గురించి చెప్తోంది ఆవిడ, చిత్రరేఖ. చంద్రముఖి, ఇతను కాశీరా స్నేహితుడైన పౌండ్రకుడు. నేనే వాసుదేవుడిని, నా పేరు పౌండ్రక వాసుదేవుడు అని చెప్పుకుంటుంటాడు.
ఎప్పుడు శ్రీకృష్ణుడి పట్ల మాత్సర్యాన్ని వహిస్తూ తిరుగుతాడు. కానీ గొప్ప వీరుడు కమలాక్షుడైన గోవిందుడు ధరించే నందకమనే ఖడ్గాన్ని, సుదర్శన చక్రాన్ని, పాంచజన్య శంఖాన్ని, కౌమోదకి అనే పేరుగల గదను 4 చేతుల్లో ధరిస్తూ నేనే వాసుదేవుడిని అని ప్రగల్భాలు పలుకుతుంటాడు. ఇతను పౌండ్రక వాసుదేవుడు, వీరుడే సుమా ఇతను అని ఇంకొకళ్ళ గురించి చెప్తోంది. ద్విజ శుశ్రూషయు సూనృత వ్రతము నుద్వృత్తిన్ భుజా గర్వమన్ విజయాటోపము జాప నైపుణియు ధీవి స్ఫూర్తియుంగల్గు నీరజనీనాథ కుల ప్రదీప కుల బారంజూడు పద్మాక్షి ధర్మజ భీమార్జున మాద్రినందనుల సంగ్రామైక పారీణులన్. ఓ కమలాక్షి, చంద్రవంశాన్ని వెలిగింపజేసిన పాండవులను చూడు. ఇదిగో ఒకసారి వీళ్ళని చూడు. వీళ్ళు సత్యసంధులు, మహానుభావులు, బ్రాహ్మణోత్తములను సేవిస్తారు, ఎప్పుడు విజయాన్ని పొందుతారు, బాహుబల సంపన్నులు, ధనుర్విద్య నైపుణ్యం గలవాళ్ళు, వివేకశీలురు, వీరాజు వీరుడిగా జగదేక వీరుడిగా ఒక్కొక్కళ్ళు ప్రఖ్యాతి చెందారు, సంగ్రామ విద్యలో పరిణితి చెందారు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వీళ్ళే పంచపాండవులు. జాగ్రత్తగా పరిశీలించావా? అందరు మొత్తం మొత్తం భూమి మీద ఉన్న వీరులందరి చిత్రపటాలు రాసేసింది ఆవిడ. కానీ ఇంకొకళ్ళని చెప్తోంది చూడు. బలిమిన్ సర్వన్ రూపాలురన్నదిమి కప్పంబుల్ దగంగొంచు నుజ్వల తేజో విభవాతిరేకమున భాస్వత్కీర్తి శోభిల్లగా బొలు పొందంతను రాజరాజన మహాభూరి ప్రతాపంబులున్ గల దుర్యోధను చూడు సోదరయుతుంగంజాత పట్రేక్షణ. ఇదిగో తామర రేకులు లాంటి కళ్ళు కలిగిన ఓ రాకుమారి, ఇది చూడు. దుర్యోధనుడి చిత్రపటం తీసుకొచ్చింది. రారాజు అని పిలువబడే దుర్యోధనుడి చిత్రం ఇది. దుర్యోధనుడు కురు సార్వభౌముడు. తన శౌర్య ప్రతాపాల చేత రాజులందరినీ ఓడించాడు. వాళ్ళ నుంచి కప్పాలు పరిగ్రహించే చక్రవర్తి. ఉజ్వల తేజస్సుతో విరాజిల్లుతున్నాడు. అతని యశస్సు విశ్వమంతా వ్యాపించింది. 99 మంది సోదరులతో అగ్రజుడిగా ఎలా భాషిస్తున్నాడో చూడు అంది. అంటే అప్పటికి ఇంకా మహాభారత యుద్ధం అవ్వలేదు. వీళ్ళు ధర్మరాజును అటు దుర్యోధనుడు ఇద్దరు రాజ్యపాలన చేస్తున్నారు అని చెప్తూ వివిధ ఈ చిత్రరేఖ వివిధ దేశాధిపతులు రాజశ్రేష్ఠుల చిత్రపటాలను చూపించండి. తర్వాత యదువంశంలో జన్మించిన సూరసేనుణ్ణి, వసుదేవుణ్ణి, ఉద్ధవుణ్ణి చూపించింది. చిత్రరేఖ ఇంకా ఎంతమందో యాదవీర్లను కూడా చూపించింది. కానీ ఈవిడికి ఇంతమందిని చూపించిన తనని కలలో కలుసుకున్న వ్యక్తి కనిపించలేదు. సారద నీరదాబ్జ ఘనసార సుధాకర కాశ చంద్రికా సార పటీరవర్ణు యదు సత్తము నుత్తమ నాయకం భ్రమత్తారి నృపాలకానన హుతాశన మూర్తి ప్రలంబ దైత్య సంహారుని కామపాలుని హలాయుధు చూడుము దైత్యనందన. ఓ బాణాసురుడి గారాల పుత్రి, ఇదిగో ఈ పఠం చూడు. నాగలిని ఆయుధంగా ధరించే కామపాలుడు బలరాముడు. అతనే శరత్కాలంలో కనబడే మేఘంలాగా ఉంటాడు. శంఖం లాంటి, కర్పూరం లాంటి, చంద్రుని వెన్నెల్లాగా, రెల్లుపోల్లాగా, చందనం లాంటి నిర్మలమైన ధవళవర్ణ శరీరంతో ప్రకాశిస్తాడు. ఈ వీరుడు తెల్లగా ఉంటాడు. ప్రలంబాసుర వైరి, ఉత్తమ నాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇతను యదుకుల శ్రేష్ఠుడు. గర్వోన్మత్తులైన భూపతులనే అరణ్యాలను దహించేసే అగ్నిదేవుడు, మహాపరాక్రమశాలి అని బలరాముడి చిత్రాన్ని చూపించింది. ఇంకా ఇప్పుడు కృష్ణుడి చిత్రం దగ్గరకు వస్తుంది. కమనీయ శుభగాతృ గంజాత దళనేత్రు వసుధా కళత్రు భావన చరిత్రు నత్య సంకల్పు నిశాచరోగ్ర వికల్పు నత పన్నగా కల్పు నాగతల్పు కౌస్తుభామణిభూషు గంభీర మృదుభాషు శ్రితజన పోషు నంచిత విశేషు నీల నీరతకాయు నిర్జిత దైతేయు ధృత పీత కౌశేయు నత విధేయు నఘ మహాగద వైద్యు వేదాంత వేద్యు దివ్య ముని సన్నుతామోదు తీర్థపాదు జిష్ణువర సద్గుణాలంకరిష్ణు కృష్ణు చూడు దైతేయ కులబాల శుభగలీల. శ్రీకృష్ణ పరమాత్మ చిత్రం చూపించింది. ఈ పక్కనే ఉన్న ఈ చిత్రం చూసావా ఉషా? సకల శుభ లక్షణాలతో ఒప్పారే దైత్యరాజ తనయ. ఈ చిత్రంలో వ్యక్తి ఎవరనుకుంటున్నావు? పురుషోత్తముడైన శ్రీకృష్ణ పరమాత్మ. చూడడానికి సొగసుగా ఉంటాడు. కళ్యాణ కాంతులు విరజిమ్ముతున్న శరీర శోభతో వెలిగిపోతుంటాడు. తామర రేకుల్లాంటి కన్నులు కలవాడు. పవిత్రమైన చరిత్రకు నిలయమైన వాడు.
ధరణీదేవి ప్రాణనాథుడు, సత్యగుణాన్ని పాటించేవాడు, క్రూర రాక్షస సంహారి, కాళీ మర్దనం చేసినవాడు, కాళీయుడి పడగలను వంచినవాడు, శేషతల్పసాయి, కౌస్తుభమణిని భూషణంగా ధరించాడు, గంభీరంగా మృదువుగా సంభాషించేవాడు, ఆశ్రితులను పోషించేవాడు, విశేష లక్షణాలతో ప్రకాశించేవాడు, నీలమేఘ శ్యామలాకారుడు, రాక్షస వీరులను జయించినవాడు, పీతాంబరధారి, పాప పరిహారి, సజ్జన విధేయుడు, వేదాంతాలలో తెలియబడేవాడు, దేవర్షుల సంస్కృతులకు ప్రీతి చెందేవాడు, పరమ పవిత్రురాలైన గంగాదేవిని పాదాల నుంచి ప్రభవింపజేసినవాడు, విశ్వ విజేత, సకల సద్గుణ శోభితుడు, కృష్ణనామధేయుడు అని ఆ పరమాత్మ గురించి వివరించింది. స్ఫురదళి సింధి నీరవ విభూషిత పుష్ప ధనుర్విముక్త భాస్వర నవచూత కోరక నిశాత శిలీముఖ పాతభీత పంకరుహ భవాది చేతన నికాయు మనోజ నిజాంశు రుక్మిణి వరసుతు రాజకీర పరివారుని మారుని చూడు కోమలి. శ్రీకృష్ణ పరమాత్మ చిత్రం చూపించి ఆ శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడిని చూపించింది. సఖి ఈ చిత్రం చూడు, ఇతను రుక్మిణీదేవి కొడుకు, మన్మథుని అంశతో జన్మించిన వాడు, అపర మన్మధుడు, తుమ్మెదల బారితో కూర్చున్న అల్లతాడు గల చెరుకు వెంటి నుంచి వదిలిన మామిడి పూల బాణాలతో బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళ మనసులను చంచలింపజేసిన మహాయోధుడు, శృంగారాధి దేవుడు ప్రద్యుమ్నుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కినవాడు అని చూపి ఇలా ఎంతమందియో ఇంకా ఎన్నో చిత్రాలను చూపించింది. చిత్రరేఖ ఉషాకన్యకు ఈ విధంగా ఎందరెందరి చిత్రాలను చూపించింది. వనిత రత్నము కృష్ణ నందనుని భావప్రౌఢి దాజూచి గ్రద్దన తన్నర్థి వరించి తన్న సుగుణోత్తం సంబ కానాత్మలో అనుమానించి అనంతరంబ యనిరుద్ధాక్షున్ సరోజాక్షు నూతన చేతో భవమూర్తి జూచి మది సంతాపించుచున్నిట్లనన్. ఇలా చిత్రరేఖ చూపిస్తుంటే ఉషాకన్య ప్రద్యుమ్నుడిని చూసింది. చూసి ప్రద్యుమ్నుడి రూపులేఖలు భావ వైలక్షణ్యాన్ని పరామర్శగా జాగ్రత్తగా చూసింది. ఇలాగే ఉన్నాడు నాకు కళ్ళలో కనిపించిన వాడు అని. కానీ వెంటనే తను వరించి కళలో సాక్షాత్కరించిన సుగుణశీలుడు సుందరంగుడు ముందర ప్రద్యుమ్నుడే కాబోలు అని అనుమానించింది. కానీ తర్వాత పక్కన ఉన్న మరో పటం చూసింది. అది అనిరుద్ధుడి చిత్రపటం. నవమన్మధాకారుడు కమలాక్షుడు అయిన అనిరుద్ధుడిని చూసి ఒక్క క్షణం సంతోషించింది. మరో క్షణం ఎక్కడున్నాడు అని బాధపడింది. చిత్రరేఖను చూసి ఇలా అంది: ఇంతి మదీయమాన ధనమెల్ల హరించిన మృత్యు నిమ్మెయింబంత మెలర్పవ్రాసి పటభాగ నిరూపితు చేసినట్టి నీ అంతటి పుణ్యమూర్తి గునియాడగ నేర్తునే నీ చరిత్రముల్ వింతలే నాకు నీ మహిత వీరు కులంబు బలంబు చెప్పుమా. ఓ చెలి చిత్రరేఖ, ఇదిగో ఇతను అనిరుద్ధుడిని గుర్తుపట్టింది. ఇతనే నా మానధనాన్ని అంతా దోచుకున్న దొంగ, కళలు, నిజంగా కాదు. ఈ విధంగా నా మనోహరం రూపాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రం గీసి నాకు ఈ చిత్రపటాన్ని కానుకగా ఇచ్చావు. నీ వంటి పుణ్యశీలు ఎక్కడైనా ఉంటుందా? అసలు నేను నిన్ను పొగడగలనా? మొత్తం భూమి మీద ఉన్న అందరిది, భూమి మీదే కాదు దేవలోకం నుంచి నాగలోకం నుంచి అందరి చిత్రపటాలు గీసింది ఆవిడ అని. అసలు నేను నిన్ను పొగడగలనా? నీ ప్రతిభ నాకు తెలియందా? నువ్వు నా ప్రాణ సఖివి కదా. సరే కానీ ఇదిగో ఈ మహావీరుని కులగోత్రాల గురించి శౌర్య ప్రతాపాల గురించి వినాలని కుతూహలంగా ఉంది, చెప్పు చెప్పు అంది. అనవుడు చిత్రరేఖ జలజాక్షికి నిట్లను నీ కుమారకుండనగుడు యాదవాన్వయ సుధాంబుధి పూర్ణ సుధాకరుండు నాదనరిన కృష్ణ పౌత్రకు రుదార చరిత్రుడు భూరిసింహ సహనను డరాతి సైన్య తిమిరార్కుడు పేరనిరుద్ధుడంగనా. అప్పుడు చిత్రరేఖ చెప్పింది, ఈ కుమారుడు యాదవ వంశం అనే సముద్రాన్ని సంతోషంతో ఉప్పొంగజేసే చంద్రుడు సుమా, పాపరహితుడు, గొప్ప చరిత్ర గలవాడు, శత్రు సైన్యం అనే అంధకారాన్ని పొగొట్టే సూర్య తేజో సదృశుడు, సింహాలను హతం చేయగలిగిన పరాక్రమవంతుడు, శ్రీకృష్ణుడు మనమడు, ప్రద్యుమ్నుడి కుమారుడు, ఇతని పేరు అనిరుద్ధుడు అని ఉషకి సంతోషం కలిగించేట్లు చిత్రరేఖ అనిరుద్ధుని వివరాలన్నీ చెప్పింది. చెలి, నేను త్వరగా వెళ్ళి అనిరుద్ధ కుమారుణ్ణి నీ వద్దకు తీసుకొస్తాను, అంతవరకు నువ్వు ఏ విధమైన బాధపడకుండా ఉండు అని చెప్పి చిత్రరేఖ శ్రీకృష్ణుని పట్టణానికి ఆకాశ మార్గంలో వెళ్ళిపోయింది. వెళ్ళి
సరసిజముఖి కనుగొనే శుభభరిత విలోకన విధూత భవ వేదనమున్ బరసాధనమును సుకృత పురణాపాదనము కృష్ణ పుట భేదనమున్. సమస్త శుభాలకు నిలయమైంది, సంసార బాధలను పోగొట్టేది, పరమపద ప్రాప్తిని కలిగించేది, పుణ్యాన్ని కలిగజేసేది అయిన ఆ శ్రీకృష్ణ నగరాన్ని ఆకాశ మార్గంలో వెళ్ళి చూసింది చిత్రరేఖ. ఆ నగరాన్ని సమీపించింది. శోభాయమానమైన అక్కడ అందచందాలు చూసి చిత్రరేఖ ఎంతగానో సంతోషించింది. మారువేషంలో రాత్రివేళ ద్వారకా నగరంలో ప్రవేశించింది. కాంతల కాలి అందెల ఝణఝణ ధ్వనులను ప్రతిధ్వనింపజేస్తున్న సౌధాలను, సౌధాలపై ఉన్న మణిగోపురాలను చూసింది. ద్వారకా నగర గోపురమే మహోన్నతం, అతి వైభవంగా ఉండడాన్ని తిలకించింది. బంగారు కుంభాలతో మేడల పైభాగాలు మెరిసిపోతున్నాయి. ఒక మేడ మీద మణిదీపాల వరస పేర్చబడి దేదీప్యమానంగా వెలిగిపోవడం చూసింది. చంద్రకాంత శిలలతో నిర్మితమైన భవనంలో చంద్రుని చల్లని తెల్లని కాంతి సమూహాన్ని అపహసించే హంసతూలిక తల్పం మీద భార్య సంగమంతో అలసిపోయి నిద్రిస్తున్న అనిరుద్ధుడిని చూసింది. అప్పటికి అనిరుద్ధుడికి వివాహం అయింది. రుక్మలోచన్ని వివాహం చేసుకున్నాడు. చిత్రరేఖ వెంటనే ఏం చేసిందంటే తన యోగ విద్యా మహిమతో అనిరుద్ధుడిని మాయ చేసేసింది. ఎత్తుకొని మనోవేగంతో ఉషాకన్య నివసించే శోణపురం చేరుకుంది. రాక్షసులు కదా, ఏమైనా చేయగలరు. ప్రాణసఖి మందిరంలోకి అనిరుద్ధుడిని తీసుకెళ్లి ఆవిడ పాన్పు మీద అతన్ని పవళింపజేసింది. అప్పుడు ఉషాసుందరిని చూసి చిత్రరేఖ ఇలా అంది: వనజాక్షి చూడు నీ విభు ననిమిష నగధీరు శూరు నభినవ మారున్ వనధి గభీరును దారుని ననిరుద్ధ కుమారు విదళితాహిత వీరున్. సఖి ఉష, నీ నాథుడిని చూడు. నువ్వు వలచిన ఈ అనిరుద్ధ కుమారుడు మేరు పర్వతమంత ధైర్యగుణం గలవాడు, సూరాజు సూర్యుడు, సముద్రమంత గంభీర్యం కలవాడు, మహోదత్త గుణ సంపన్నుడు, శత్రువులను ఛేదించేవాడు, అన్నిటినీ మించి నవమన్మధుడు అనుకో అని చిత్రరేఖ అని ననుషా సతి తన మనమున నను రాగిల్లి మేన బులకాంకురముల్ మొనయగన ఆనందాశ్రులు గనుగవజడి గురియ ముఖ వికాసమెలర్పన్. ఆ చిత్రరేఖ మాటలతో ఉషకు చాలా సంతోషం వచ్చింది. అనిరుద్ధుడి మీద ఏర్పడిన అనురాగంతో శరీరం అంతా పులకించిపోయింది. కళ్ళ వెంబడి ఆనందాశ్రువులు జడివానలాగా కారుతున్నాయి. ముఖంలో ఎక్కడలేని కాంతి వెల్లివరిసింది. అనిరుద్ధుడిని కళ్ళారా చూసిన ఉషలో మహా ఉత్సాహం చోటు చేసుకుంది. చిత్రరేఖను చూసి ఇలా అంది: అతివని సాంగత్యమను భానురుచి నాకు గలుగుటగా మాంధకారమడగే తరలాక్షిని సఖి త్వంబను నావచే గడిది వియోగాబ్ధి గడవగంటి నబలని అనుబంధమను సుధా వృష్టిచే నంగజ సంతాపమార్పగంటి వనితని చెలితనం బనురసాంజనముచే నా మనోహర నిధానంబు గంటి గలల దోచిన రూపు గ్రక్కన లిఖించు వారు నౌనన్న దౌర్తెచ్చు వారు గలరే నీటిలో జాడ పుట్టించు నేర్పు నీక కాక గల్గునే మూడు లోకముల ఎందు. ఓ ప్రాణసఖి చిత్రరేఖను మెచ్చుకుంటోంది. నీతో స్నేహం అనే సూర్యకాంతి నాకు కలగడం వల్ల నా కామం అనే అంధకారం అణిగిపోయింది. నీతో సఖ్యం అనే నావ వల్ల వియోగం అనే సముద్రాన్ని దాటగలిగాను. నీ బాంధవ్యము అనే అమృత వర్షం చేత మదన తాపాన్ని చల్లార్చగలిగాను. నీ చెలిమి అనే అంజనంతో నా ప్రియుడనే నిధిని కనుక్కోగలిగాను. కళలో చూసిన రూపాన్ని వెంటనే చిత్రించగలిగే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారా? అది నేను చూసిన రూపాన్ని నువ్వు చిత్రించడం. అవును, ఈ రూపమే, ఇతడే నా కళలో దర్శనమిచ్చాడు అనగానే క్షణాల మీద తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారా? నువ్వు తప్ప ఉంటారా? అసలు ఉన్నారా? నీటిలో జాడలు పుట్టించే నైపుణ్యం ముల్లోకాలలో నీకు తప్ప ఇంకెవరికైనా ఉంటుందా? ఉండదు కదా అని పొగిడింది. ఈ విధంగా పొగిడి ఉషాకన్య చిత్రరేఖను ఇంక చాలా కష్టపడ్డావు నువ్వు, ఇంటికి వెళ్ళు అని చెప్పింది. ఇంటికి వెళ్ళమని చెప్పడంతో ఆవిడ వెళ్ళిపోయింది. తర్వాత కొంత సమయానికి ఇతరులు ఎవరు ప్రవేశించడానికి శక్యం కాని అంతఃపురంలో భవనం లోపల అనిరుద్ధుడు నిద్రలోంచి మేల్కొన్నాడు. కళ్ళు తెరవంగానే అతనికి ఉషాకన్య దర్శనమిచ్చింది. ఇక్కడ ఈ సంచికను ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.